హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్కి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిజానికి ఊపిరినిచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అస్తమయమైన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారు తెల్లవారుజామున 4:30 కన్నుమూసినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతోనే వారు బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున వారైతే చనిపోయినట్లుగా తెలుస్తుంది. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలో వారు జన్మించారు. 2016లో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. వారి ప్రస్థానానికి సంబంధించి రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా పూర్తి స్థాయిలో ఎదుగుదల ఉంది. వారు అస్తమయమైనట్లుగా తెలుస్తుంది. వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం. రైట్, ఈరోజు ప్రధాన అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం. వాస్తవాలకు సంబంధించి ఏమేమి జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి మనం ఒక వీడియో చేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేవలం పేరు మార్పు, విగ్రహాలకు సంబంధించిన మార్పు, దానితో పాటుగా పలు శాఖలకు సంబంధించి అనేక విధాలుగా మార్పు అనే ఒక ట్యాగ్ లైన్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2700 పైచిలుకు కోట్లను వృధా ఖర్చు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ నిన్న సాయంత్రం వేళ మనం ఒక వీడియోను అప్లోడ్ చేసినాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎవరైనా వీడియో కావాలంటే ఇగో వీడియోస్లలో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇగో ఇక్కడ ఉంటుంది. తప్పు చేస్తున్న రేవంత్ వృధా ఖర్చు ఆధారాలతో సహా బట్టబయలు అంటూ ఈ వీడియో దాదాపుగా 32 నిమిషాల పైచిలుకు ఉంటుంది. ఒక్కసారి అది ఎన్నుర్రి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అనేక అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టిన దాదాపు 7000 పైచిలకు కూడా వృధా ఖర్చు కాబోతున్నది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద మనం ఒక పోరాటమే చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైట్, ఈరోజు ప్రధానంగా కూడా అదే అంశానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇగో ఇదే పేర్ల మార్పు కోసం 4639 కోట్లు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు, టీఎస్ను టీజీగా మార్చడం కోసం 1771.1 కోట్లు, కార్యాలయాల పేర్ల మార్పు కోసం 461.6 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం 842.36 కోట్లు, అడ్వర్టైజ్మెంట్ కమ్యూనికేషన్ కోసం పేర్ల మార్పు కోసం 563.84 కోట్లు, పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం 5 కోట్లు, సోషల్ మీడియా ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేటెడ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇది వైఆర్ టీవీ బయట పెట్టింది. దీని ఇంతవరకు ఎవడు బయట పెట్టలే. మనం నిన్న సాయంత్రం ఒక వీడియో అయితే అప్లోడ్ అయిన కొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో కూడా అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది? రాష్ట్రం అప్పులల్లో ఉంది, ఖాళీ బిందెలు ఉన్నాయని పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ను చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఆ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4000 కోట్లకు పైగా కూడా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఒక పక్క, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క. ఇదేనా ప్రజాపాలన అని అంటే పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వ అధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న సాయంత్రం మనం చేసిన వీడియోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి. పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుందంటూ నెట్టింట ఓ సర్క్యులర్ వైరల్ అవుతుంది. సుమారు 4639 కోట్ల అంచనాలతో కూడిన కాపీ అది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారం. అయినా రేవంత్ సర్కార్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో చేయాల్సి ఉండగా మళ్ళీ ఈ ఖర్చు ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1771.1 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు అందులో ఉన్నాయి. ఇక తెలంగాణ తల్లి విగ్రహం కోసం 996 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నట్లుగా చాలా క్లారిటీగా కూడా అందులో పొందుపరిచి ఉంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను దాన్ని నిన్ననే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపించిన. అలాగే కార్యాలయాలలో పేర్ల మార్పు కోసం 461.6 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం 842.32 కోట్లు, అడ్వర్టైజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ పేర్ల మార్పు కోసం 563.84 కోట్లు ఆ సర్క్యులర్లో అంచనాలను చూపించాయి.
అలాగే పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం మరో 5 కోట్ల అంచనా వ్యయం అందులో ఇక చూడురి, పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం మరో 5 కోట్ల అంచనా వ్యయాన్ని అందులో రాసుకొచ్చారు. నెత్తిన బోలెడు హామీలు పెట్టుకొని వాటికి సరైన మొత్తంలో డబ్బు కేటాయించకుండా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవ్వటాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విమర్శలు ఎదురవుతున్నా ఆలోచన లేకుండా మొండిగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న భావన అందరిలో కలుగుతుంది. రేవంత్ రెడ్డి తన ఈగో కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోవడం సరియైన విధానం కాదని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని ఆగం చేసే నిర్ణయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనవసరపు ఖర్చులను ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందని, ప్రజల సొమ్మును వృధా చేస్తుందంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సర్క్యులర్ ఏంటిది, ఆ సర్క్యులర్ పంచాయతీ ఏంది అనేది మనం ఆ సర్క్యులర్కు సంబంధించి నిన్న చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టిన. ఎందుకు అంటే మీరందరూ, అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పడే ప్రతి వీడియోను జాగ్రత్తగా చూడరు. ఎప్పుడు ఎలాంటి బాంబు వేల్చే వార్తలు పడతాయో అది నాకు కూడా తెలియదు. అంత స్పష్టమైన న్యూస్, క్లారిటీ న్యూస్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇగో ఇదే ఆ సర్క్యులర్. నిన్న సాయంత్రం మనం చేసిన వీడియోలో ఇగో ఇక్కడ కనబడుతుందా, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ న్యూ ఆ స్టేట్ ఎంబ్లెమ్, అంటే అదేంది చిహ్నాలకు సంబంధించి చేంజింగ్ టీఎస్ టు టీజీ ఆన్ ది గవర్నమెంట్ అసిస్ట్ అంటూ కూడా ఒక ప్రధానమైన సర్క్యులర్ ఇది జారీ అవుతున్నది. ఇగో ఇక్కడ 1, 2, 3, 4 అని వేసారు. తెలంగాణ తల్లి స్టాటు ఇగో 996 కోట్లు అంటూ, దాంతోపాటు టీఎస్ టు టీజీ చేంజ్ కోసం 1771.1 కోట్లు, దాంతోపాటుగా ఇక్కడ పబ్లిక్ పార్కులు అండ్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించి 109 కోట్లు, దాంతోపాటు ఎంబ్లమ్, దాంతోపాటు పూర్తి స్థాయిలో టెంపుల్స్కు సంబంధించి కానీ లేదా టూరిజానికి సంబంధించి కానీ 100 కోట్లు. దాంతోపాటుగా హైలైట్ విషయం ఏంటంటే బిల్డింగు, వెహికల్స్, ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, రోడ్స్ వీటన్నింటికి సంబంధించిన సైనింగ్ బోర్డు కానీ ఇతరత్ర కోసం 172.60 కోట్లు. ఇక దీంతో పాటుగా ఇక న్యూ గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ల కోసం 80 కోట్లు, దాని తర్వాత పిఎస్యు సంబంధించి సిగ్నిఫికెంట్ దానికి సంబంధించి 820 కోట్లు, దాంతోపాటుగా పేపర్ వర్క్కు సంబంధించి 17 పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణకు సంబంధించి 1.7 కోట్లు. ఇగో ఈ సర్క్యులర్ ఇంతసేపు చెప్పింది ఇగో ఈ సర్క్యులర్ గురించే. దాంతోపాటు లైబ్రరీస్ పేపర్ వర్క్ కోసం 5.73 కోట్లు, దాంతోపాటుగా సిగ్నేచర్ బోర్డ్స్ పేపర్ వర్క్స్, దాంతోపాటు స్కూల్కు సంబంధించిన బోర్డ్స్ 10.41 కోట్లు, దాంతోపాటుగా మీ సేవా సెంటర్కు ఎంబ్లమ్కు సంబంధించి చేంజ్ కోసం 4.52 కోట్లు. ఇక కమ్యూనికేషన్ మీడియంకు సంబంధించి కూడా ఏది అడ్వర్టైజింగ్కు సంబంధించి హోల్డింగ్లు, దాని తర్వాత న్యూ నామ్స్ సంబంధించి 100 కోట్లు, దాంతోపాటు కమ్యూనికేషన్ స్టాంప్స్, లోగోస్, వెబ్సైట్ లింక్స్ అండ్ గవర్నమెంట్ ఐడి కోసం దాదాపుగా 483.84 కోట్లు. ఇంకొకటి ఏంటంటే ఇది యూనిఫామ్ బడ్జెట్కు సంబంధించి కూడా 4 కోట్లు, ఏది పోలీస్కు సంబంధించి. దాంతోపాటు పోలీస్ ఫోర్స్ అంటే తెలంగాణ స్పెషల్ ఫోర్స్కు సంబంధించి 1 కోటు, మొత్తానికి 2767.1 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుందని ఒక సర్క్యులర్ అయితే ఇగో సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇగో దానికి సంబంధించిన కాపీ ఇది. ఇక దీనికి సంబంధించిన ముచ్చటే ఇది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం బడ్జెట్ లేదు, ఇక్కడ బడ్జెట్కు కనీసం 1 రూపాయి కూడా లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ప్రభుత్వం పరిపాలన చేయడానికి పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు లేవు అని చెప్పే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 2000 కోట్ల పైచిలకు కూడా వృధా ఖర్చు చేయబోతుంది అనేది వాస్తవమా కాదా? ఈరోజు టీఎస్ను టీజీగా మారుస్తే వచ్చే లాభం ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి 1000 కోట్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? బోర్డులు మారడం ద్వారా వచ్చే లాభం ఏంటి? దాంతోపాటు వెబ్సైట్లు, ఇతరత్ర మీ సేవ అన్ని సెంటర్లలో బోర్డులు పేర్లు మారడానికి గల కారణాలేంటి? వీటన్నింటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నిందించాం,
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ విషయంలో ఎక్కడైనా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా అడుగుతాం, లంచాలు డిమాండ్ చేస్తే అడుగుతాం, అవినీతికి పాల్పడితే అడుగుతాం. కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయాలే తీసుకుంటుంది. ఈ నిర్ణయాలకు పూర్తి స్థాయిలో సలహాలు ఇచ్చే సన్నాసి ఎవరు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో తెలుసా? రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు, దాంట్లో 13 అంశాలు ఉన్నాయి. దాదాపుగా 420 పైచిలకు కూడా హామీలు ఇచ్చిళ్ళు. వాటన్నింటికీ లేని బడ్జెట్ ఈరోజు ఇంత అత్యవసరంగా దేనికోసం అంటే దాచుకొని దోచుకోవడానిక, జేబులలో వేసుకోవడానిక, ఖజానా నింపుకోవడానిక, వ్యక్తిగత అవసరాల కోసమా అనేది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు క్వశ్చన్ మార్కుగా ఉన్నారు. సో నేనే అందుకే చాలా క్లారిటీగా చెప్పిన, ఒక్కొక్క అంశాన్ని చాలా క్లియర్ కట్గా మీ అందరికీ తీసుకొస్తా అని చెప్పినా తీసుకొస్తూ ఉన్నా. ఒక్కరోజు పూర్తి స్థాయిలో ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కేవలం పేర్ల మార్పుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అక్షరాల 4639 కోట్లు అనేది ఒక అంశం అయితే, దాదాపుగా 2767.1 కోటికి సంబంధించిన లెక్క తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్ర బిడ్డలందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లను ఎందుకు లైక్ చేయమంటాడు, మీకు సంబంధించి ఎందుకు అనేది ప్రధానంగా కూడా చెప్తున్నా. ఇప్పటి వరకు మనం ఈ అంశాన్ని నిన్న తెర మీదకి తీసుకొచ్చిన రాత్రి దాదాపుగా 10 గంటల పైచిలకు పైన కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా సమాచారం ఎట్లా లీక్ అయింది అనే కోణంలో వాళ్ళ ఆలోచనలో పడ్డారు తప్ప ఈ సమాచారం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనే కోణంలో చూడలేకపోయారు. నేను అందుకే చాలా క్లియర్ కట్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు, మీరు లైవ్ ఆన్ చేయగానే ఇక్కడ ఒక లైక్ వేసుకోర్రి. ఇట్లా ఒక లైక్ వేస్తేనే క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చేరుతుంది. ఎందుకంటే భయంకరమైన రిపోర్ట్లు కొట్టే ప్రమాదం చేస్తున్నారు కాబట్టి. దాంతోపాటు పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజాధనం వృధా అవుతున్నది, ప్రజాధనం ఎవరి ఖజానాలోకి వెళ్తున్నది, ఈ ప్రజాధనం ఎవరి ఖాతాలోకి వెళ్ళడం వల్ల ఎవరికి లాభం చేకూరుతున్నది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది. పేర్ల మార్పు కోసం ఇన్ని 100 కోట్లు అవసరమా రంజిత్ అన్న అంటే నిజంగా అవసరం లేదన్నా. మనకు ఏంది ఆర్థికంగా నిధులు అనేది నిలువున్న తర్వాత వాడు ఏమన్నా చేసుకొని, అసలు ఇప్పుడు ఇదే పైసలు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు 12వ తారీఖు వస్తుంది, బళ్ళన్నీ ఓపెన్ అవుతాయి. బడులకు సంబంధించిన నా తెలంగాణ ఆడబిడ్డలకు టాయిలెట్లు లేవు, లైబ్రరీ లేదు, వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, ఓ పీటీ సార్ ఉండడు, దాంతోపాటుగా చాలా అవసరాలు ఉంటాయి, వాటి కోసం కేటాయించవచ్చు కదా. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు ఇస్తాం కదా. ఇదే బడ్జెట్ విద్యాలయాలకు గనక కేటాయిస్తే అద్భుతమైన భవిష్యత్తును మనం తీర్చిదిద్దగలుగుతాం కదా. దానిని పక్కన పెడతారు. లేదు, ఈ తెలంగాణలో 4 కోట్ల మంది తల్లుల గర్భకోశ ఏంటో తెలుసా? ఏదైనా అనుకోని సందర్భంలో అనుకోని విధంగా జరగరాని సంఘటన, ఏదైనా యాక్సిడెంట్లు కానీ అనారోగ్యం కానీ ఇతరత్ర జరిగితే ప్రభుత్వ దవాఖానకు వెళ్తే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, డాక్టర్లు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎక్విప్మెంట్ ఉందా లేదా తెలియదు, ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఉంటాయో తెలియదు, బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఐసీయూకు సంబంధించి ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఇదే బడ్జెట్ను తీసుకెళ్ళి ప్రభుత్వ దవాఖానాలను బాగు చేయమని కోరుతున్నాం. ఈరోజు జర్నలిస్ట్ రంజిత్ ఉత్తగానే చెప్పట్లేదు, ఈరోజు సాక్ష్యాలను పెడుతున్నాడు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేపర్ను చూపెడుతున్నా. వాస్తవాలు మరి ఇవా? ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్తున్నా. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా విద్యా వైద్యానికి మనం ఖర్చు చేద్దాం. సగటు మనిషి పూర్తి స్థాయిలో కూడా నేను ఒక సర్వే చేసుకున్నా, తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే సగటు మనిషి తను సంపాదించిన 100 రూపాయలలో 50 రూపాయలకు పైగా కూడా విద్యా వైద్యానికే ఖర్చు పెడుతున్నాడట. అదే విద్యా వైద్యం నాణ్యమైన వైద్యం అందిస్తే బాగుంటుంది కదా అనేది నా ఆలోచన. దీనికి మీరేమంటారు అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. రైట్, ఇది ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడుతున్న ఎపిసోడ్. ఇక ఇది ఒకసారి చూడాలి, తెలుసు కదా, అర్థమైందా? ఎటో పోతివే ఎమ్మెల్యే, ఇటు చూడు ఇసుక దందా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. దోసెడు ఇసుక పట్టుకపోనివ్వనన్న ఎమ్మెల్యే సామల్ ఇప్పుడు లారీల కొద్దీ ఇసుక రవాణా జరుగుతున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే నిలదీస్తున్నారు. ఏడవన్నావంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఇదే నా ప్రతిఫలం అంటూ చెప్తున్న పరిస్థితి. నేను చెప్తా దీని గురించి చాలా స్టోరీ ఉందండి. చాలా సింపుల్గా తీసుకోవద్దు. ఇది
ఇది మన వనరులు, ప్రకృతి ప్రసాదించిన వనరులు. ఏం జరిగింది అనేది చూద్దాం. ఎమ్మెల్యే మందుల సామెల్ తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. ఇసుక తవ్వకాలను నిలిపివేస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ 52,000 మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ఇసుక క్వారీకి వెళ్లి మరీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. బాజిరెడ్డి గూడెం అరవపల్లి దగ్గర ర్యాంపులు మొదలుపెట్టారని, వందలాది లారీలలో ఇసుకను తరలించుకుపోతున్నారన్నారు. దోసడు నీళ్లు పోతే తాను అడ్డుకుంటానన్నారు. ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని, ఇదంతా ప్రకృతి వనరులను దోచుకుంటుంటే కండ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే శ్యామల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఇసుక తవ్వకాలకు నిలపకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సరే, మీరందరూ ఏమనుకుంటారు అంటే తెలంగాణ బిడ్డలు ఇసుకదేమున్న తీయన్నా అని అడుగుతారు. ఇసుక ఇప్పుడు ప్రధానంగా మార్కెట్లలో 3,000 పైచిలకు నడుతుందట గ్రామాల నుంచి. దాని నుంచి 4,100 వరకు అమ్ముతున్నారట. హయ్యెస్ట్ ఇసుక 6,000 దాకా కూడా పోతుందట. ఒక లోడు 20,000 నుంచి 30,000 వరకు అమ్ముతున్నారు అనేది ప్రధానమైన అంశం ఇది. అయితే ఈ మందుల సామెలకు సంబంధించి చర్చ ఉన్నది. ఆయన ఏంటంటే పాపం సినిమా హీరో అనుకున్నాడు. ఎమ్మెల్యే గెలవగానే సినిమా హీరో అనుకొని అక్కడికి వెళ్ళిళ్ళు, ఇగో చూడండి ఇట్లా కనిపిస్తున్న క్వారీలన్నీ కూడా బంద్ చేపిస్తా, ఇక్కడ దోషడి ఇసుక కూడా పోనివ్వను, దోషడు నీళ్ళను కూడా ఇక్కడ నుంచి పోనివ్వను అంటూ సినిమా డైలాగులు వచ్చిండు పాపం ఎమ్మెల్యే. మా మిత్రుడు బాగా ఆయనను తీసుకొచ్చి ముంగట పెడతాడంటే, ఇంటర్వ్యూలు చేస్తాడు. అయితే ఆయనను పూర్తి స్థాయిలో హైలైట్ చేసిరు అన్నట్టు. సరే, ఈయన కథ ఏంది అనేది మనం కాస్త ఆరాధిస్తాం. సమయం ఇవ్వాలి, సమయం ఖచ్చితంగా ఇస్తాం. కొందరికి ఖచ్చితంగా సమయం ఇస్తాం. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళు చెప్పకపోయినా తన చుట్టూ ఉండే ప్రకృతి తానంతట తానే బయట పెడుతుంది. అలాంటి ఒక వీడియోనే ఇది అన్నట్టు. నేనేం చెప్తున్నా, ఇసుకకు సంబంధించి ఒక ట్రిప్పుకు సంబంధించి ఈ లారీ ఇసుక ఒక 30,000 నుంచి 50,000 పోయింది అనుకుందాం ఉదాహరణ. ఇలా కమిషన్ 10,000 పోదా అనేది సామాన్యుడి ప్రశ్న. అది నా ప్రశ్న కూడా కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన సామాన్యుడి బిడ్డ ప్రశ్న. ఏంది అంటే ఎమ్మెల్యే కాగానే ఏదో హీరో లెక్క తోపు లెక్క ఇట్లా ఏది గల్లెగరేసుకొని వచ్చేసి ఇక్కడ నుండి ఏం పోదంటారు. దాని తర్వాత చేరాల్సిన సూట్ కేసులు, చేరాల్సిన భాగులు అన్నీ కూడా చేరుతాయి. అప్పుడు గమ్మునుంటారు అనేది బయట జరిగే చర్చ. కానీ ఇక్కడి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాలి, వేచి చూసే ధోరణిలో ఉండాలి. ఎందుకంటే లారీలు బంద్ పెడతా, క్వారీలు బంద్ పెడతా, ఇసుక దందా జరుగుతుంది, ఇదంతా అడ్డుకట్ట ఎత్తా అంటూ ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికిలు. గత ఎమ్మెల్యే మీద భయంకరమైన ఆరోపణలు కూడా చేసిండు. కాబట్టి ఇది వాస్తవమా కాదా అని ఆ పెద్ద మనిషి చెప్పాలి. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరా ఎమ్మెల్యే? తుంగతుర్తి ఎమ్మెల్యేకు సంబంధించిన మందుల సామెల్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు మీరేదో గెలవగానే వచ్చేసి ఆ క్వారీల పొంటి నిల్చొని లుంగి మీద కట్టుకొని ఇగో ఇదంతా ఇక్కడ నుంచి దోసడి ఇసుక కూడా పోనీయనని చెప్పారు కదా. గత వీడియోలో చాలా భద్రంగా దాసిన. ఎందుకంటే ప్రకృతి తాను చాలా ముందుగా ఉంటుంది, చాలా తొందరగా ఉండదు. ప్రకృతి ఆచితూచి అడుగులేస్తుంది. ప్రకృతి ఖచ్చితంగా కూడా బయట పెడుతుంది. ఈరోజు మీ దాంట్లకు సంబంధించిన ఓ వ్యక్తి బయట పెట్టిండు. మరి ఈరోజు గతంలో క్వారీలకు సంబంధించిన ఇసుక దందా జరిగింది, ఇసుక మొత్తం లారీలలో వెళ్తున్నాయి, ర్యాంపులు ఓపెన్ అయినాయి, రకరకాలుగా మీరు చెప్పారు కదా. మరి ఈరోజు ఎక్కడున్నారు సార్? ఏం చేస్తున్నారు సార్? నిద్ర లేచారా లేదా? ఇంకా కూడా మీకు అందాల్సిన ఏమన్నా అందుతున్నాయా? లేకపోతే నిజంగానే కూడా ఇది మీ దృష్టికి రాలేదా? లేకపోతే మీ కనుసన్నలలో లేకుండానే ఇదంతా జరుగుతుందా అని ఒక సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన డైరెక్టే అన్నాడు, ఎక్కడ ఉన్నావు అని ఘాటుగా నిలదీసిండు. మీ పార్టీకి సంబంధించిన నేతనే చెప్పినా కదా. చాలామంది ప్రగల్భాలు పలికితే ప్రకృతి తనంతటా తాను ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా నిజాలు బయటపడతాయి మిత్రమా. ఆలోచించుకో, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే కాదు, నేను ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 మస్తు దిత్తాను, వెయిట్ చేయి. ఎందుకు అంటే ఇసుక ర్యాంపులకు సంబంధించి పెద్ద పంచాయతీ పెట్టినావు కదా, ఇప్పుడు నీకు చూపెడతాను నేను. ఇక మార్కెట్లోకి కొత్త బీర్ ఏది ఇక వచ్చింది, కొత్త రకం బీర్లు వచ్చినాయి. ఇక వీటిని ఒక్కసారి చూడాలి. ఒకటి బీరకాయ అంటారు, బెండకాయ అంటారు, దొండకాయ అంటారు, వంకాయ అంటారు. మరి కూరగాయల కంటే అధ్వానం అయిపోయింది. మీరు సహజంగా ఎక్కడికైనా వెళ్తారు కదా, అంటే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మీ పిల్లలు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరన్నా వచ్చినప్పుడు అమ్మ ఆకలి అవుతుంది అంటే బిడ్డ బయటకు వచ్చినాం కదా బిర్యానీ తిందాం, ట్రైన్ బిర్యానీ, ఇంకో బిర్యానీ రకరకాలుగా మీరు బిర్యానీల పేర్లు చెప్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే తాగే మందులో కూడా బిర్యానీ ఉంది తెలుసా. ఇది బీర్ అనేది ఒకటి వచ్చింది మార్కెట్లో.
అది తెగ వైరల్ అవుతుంది. ఇలా సాయంత్రం వైన్స్ దగ్గర పోయి మరీ తీసుకొచ్చి మీకు చూపెడతా. ఇక్కడ అందుబాటులో లేవట, నేను నిన్ననే అడిగిన. ఎందుకు అంటే లైవ్లోనే చూపెడదామని. ఇగో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కంపెనీలలో మొత్తం రాష్ట్రంలో మొత్తం 26 కొత్త రకం బీర్లు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు బ్రాండ్లు వచ్చినప్పటికీ మరిన్ని కూడా రానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వీటికి బేవరైజ్ అనుమతి కూడా ఇచ్చింది, అంటే ఎక్సైజ్ శాఖకు సంబంధం. దీంతో మరికొంత రోజులలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బ్రాండెడ్ బీర్లు కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేఎఫ్, బడ్వైజర్ బీర్లు చాలా ఎక్కువగా కూడా సేల్ అవుతున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా మాత్రం ఈ కంపెనీల బీర్లు దొరకడం లేదు, స్టాకు తక్కువగా వస్తుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకేసారి ఈ బ్రాండెడ్ బీర్లను బంద్ చేయకుండా నిదానంగా తగ్గించుకుంటూ పోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకేసారి బ్రాండెడ్ బీర్లు తీసేస్తే మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఇలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో వచ్చిన కొత్త బీర్లపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసి రకం బ్రాండ్లతో ఆరోగ్యం దెబ్బతింటుందని మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ పెద్దల కమిషన్లే ముఖ్యమయ్యాయి అంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువస్తామన్న మార్పు ఇదేనా అని నిలదీస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రానికి సరిపడా ఉన్న బ్రాండెడ్ బీర్లు ఇప్పుడు ఎందుకు సరిపోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే బ్రాండెడ్ బీర్లను తగ్గించి తమ కమిషన్ల కోసం ఇలా నాసి రకం బీర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త మద్యంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తీసుకురావద్దంటూ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో సోమ్ డిస్టిలరీస్ సంస్థ పేరుగాంచిందన్నారు. ఈ సంస్థ తయారు చేసిన మద్యం బ్రాండ్లను అక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేసిన ఫోటోలను సైతం రేవంత్ రెడ్డికి పంపారు. వెంటనే ఈ సోమ్ డిస్టిలరీస్ ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇదైతే ఉందో ఇది ఉంటుంది కదా, ఈ బ్రాండు, ఇది తాగి దాదాపుగా ఆ రాష్ట్రంలో 25 మంది కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో నేను అందుకే ఏమని చెప్తున్నానంటే, అనారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి బ్రాండ్లు మార్కెట్లోకి పుట్టల కొద్దీ కూడా బయటకు వస్తున్నాయి. సో మీరు మద్యం తాగకపోవడమే మంచిది అనేది ఎవరైతే చాలామంది ఎక్స్పర్ట్లు ఉన్నారో వాళ్ళు చెప్పే విషయం. మద్యానికి దూరంగా ఉండడమే మంచిది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. బడి వెనక, గుడి పక్కన, ఇంటి పక్కన, ఇంటి ముందు, హాస్టళ్ల ముందు, చదువుకునే కోచింగ్ సెంటర్ల ముందు, పనిచేసే ఇండ్ల దగ్గర ఉన్న ఈ వైన్స్లను, ఈ బార్లను, ఈ రెస్టారెంట్లను తొలగించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్త బ్రాండ్ల పేరుతో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి పూర్తి స్థాయిలో కల్తీ మద్యాన్ని ఏరులై పారించేందుకు సిద్ధమవుతుందా అనేది చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న. ఏంది అంటే ఈ బ్రాండెడ్ మందు ఇది ఏదైతే బీర్లను తీసుకురావడం వల్ల దాదాపుగా 5,000 కోట్ల కమిషన్లు ముట్టినే అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అది నిజమా కాదా అబద్ధమా అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెప్తే బాగుంటుంది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా తెలంగాణ వ్యతిరేకికి సలహాదారు పదవి వచ్చింది నిన్న. ఎవరు? పొరుగు రాష్ట్రంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని సలహాదారుగా నియమించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక మర్మం ఏంటని అడుగుతున్నారు. ఇప్పటికే ఏపీలో తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పేరుపడ్డ చంద్రబాబు అధికార పీఠం ఎక్కారు. కేంద్రంలోనూ ఆయన కీలకం కానున్నారు. ఇప్పటికే తమ జలశక్తి మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేలా అవతలి వ్యక్తికి సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించే వారిని స్వపక్షంలో పెట్టుకోవాలి. కానీ ఈ నియామకాలు ఏంటి అని కూడా నిలదీస్తున్నారు. రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తుల సమూహాన్ని ఏకం చేసి అది ఎవరైనా వారిని కలుపుకుంటూ అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాని ఇలా ఎవరెవరినో తీసుకువచ్చి రాష్ట్రానికి నష్టం చేయడం ఏంటని అసలు ప్రశ్న. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ను నియమించి అప్రకటితంగా ఏపీకి లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. గురు శిష్యులు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని, లేదంటే నిరసనలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అర్థమైందా? ఇవి అపాయింట్ చేసిండు ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు? ఈయన అడ్వైజర్ టు గవర్నమెంట్ అట, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్. ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ హ్యాస్ అపాయింటెడ్ విల్ బీ ఇష్యూడ్ చేసి ఆర్డర్ వచ్చింది అని చెప్తున్నారు. వీళ్ళు 7/6/2024 రోజున పెద్ద మనిషిని అపాయింట్మెంట్ చేశారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకినే. ఈరోజు తెలంగాణ వ్యతిరేకుల కూటమి అంతా కూడా ఒకటైపోయింది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించుకోవాలి. చెప్పిన కదా, ఇప్పుడు వాడమని చెప్తున్నావు పెద్ద మనిషిని.
ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేది ఇప్పుడు వాడాలి. ఇప్పుడు వాడితే బాగుంటుంది, లేకపోతే ఆగమైపోతాయి. ఇప్పుడు అసలు ఆగమైపోతుంది. తెలంగాణ పోలీస్ యాప్లు హ్యాక్. ఏంది, సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది ఒక్కసారి చూడాలి. ఏకంగా పోలీస్ యాప్ పైనే గురిపెట్టారు. కీలక సమాచారం ఉన్న యాప్ను హ్యాక్ చేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే సవాలు విసురుతున్నారు. అందులో ఉన్న ఇన్ఫోను ఆన్లైన్లో పెట్టి ఇన్ఫర్మేషన్ మరీ అమ్మకాలు జరుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఐ యాప్ హ్యాకింగ్కు గురికాగా ఈరోజు TSCOP యాప్ను సైతం హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఊపేస్తుంది. పోలీస్ బాస్లకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే హ్యాకింగ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళ చేతిలోని పోలీసు వ్యవస్థ కూడా బలైపోతున్నది. మనకేమన్నా హ్యాక్ అయితే, మనకేమన్నా కష్టం వస్తే మనం పోయి పోలీసుల దగ్గర పోవాలి. పోలీసోడికే కష్టం వస్తే ఏడిపోతాడు, ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా, అందుకే చాలా మట్టికి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. రైట్, ఇక దీంతో పాటుగా నిన్న ఒక ప్రధానమైన అంశం, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ ఇక పతనమే, ఇంకో 10 ఏళ్లైనా ఆ పార్టీకి 100 సీట్లు దాటవు. ప్రతి క్షణం రాజ్యాంగ విలువల కోసమే ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోడీ. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక. కమలం పార్టీలో కలవరం, సొంతగా మ్యాజిక్ ఫిగర్ను అందుకొని బీజేపీ బలంగా ఉందనుకున్న రాష్ట్రంలోనే ఎదురుగాలి. అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణులలో నైరాశ్యం, పార్టీలలో మొదలైన అసంతృప్తి, గొంతెత్తుతున్న నేతలు, విశ్వాసాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వం. ఈ మధ్యనే ఏర్పడ్డ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కొన్ని రోజులలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ఆ రాష్ట్రాలలో ప్రజలు ఎన్డీఏను అంగీకరించారు. తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగింది. బీజేపీకి మొదటిసారి కేరళ నుంచి ఒక ఎంపీ కూడా ఉన్నారు. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం కాసేపు మనం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? మోడీ ప్రభుత్వం వచ్చింది. మరి తెలంగాణలో సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈయన కింద ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. తర్వాత ఏపీలో సీఎం ఎవరు? చంద్రబాబు. ఇది ఎన్డీఏ కూటమి. అంటే ఆడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి పూర్తి స్థాయిలో వీళ్ళు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అంటే ఏం జరుగుతున్నది అంటే, రేపు పొద్దుగాల మనది సెంట్రల్లో తెలంగాణ అనే రాష్ట్రం, తెలంగాణ అనే పదం అనాథకు గురైపోతున్నది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు మన పక్షాన ప్రశ్నించి మాట్లాడే వ్యక్తులు లేకుండా పోయారు తెలంగాణలో. పార్లమెంట్లో జై తెలంగాణ అనేవారు లేరు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. అనాథగా అయిపోయింది ఇప్పుడు మన తెలంగాణ. ఇక టీచర్ల బదిలీలు నేటి నుంచే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 మల్టీ జోన్లు, వేరువేరు షెడ్యూల్. టెట్ లేకున్న ప్రమోషన్లు. 18,495 మందికి ప్రమోషన్లు, 12,472 మంది బదిలీలు. 23 రోజులలో మొత్తం ప్రక్రియ పూర్తి. రంగారెడ్డి జిల్లాలలో బ్రేక్. బదిలీలు, పదోన్నతులు పొందే వారి వివరాలు. గ్రేడ్ బదిలీ పదోన్నతి. గ్రేడ్ 2 HM గెజిటెడ్కు సంబంధించి 1788, పదోన్నతి 763. స్కూల్ అసిస్టెంట్లు 10,684, 5,123. PSHM 2,130. భాషా పండితులు పీఈటీలకు సంబంధించి 10,479. మొత్తం 12,472 మంది బదిలీలు అవుతున్నారు. ఇందులో 18,495 పదోన్నతులు వస్తున్నాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ప్రధానంగా కూడా మనం చూసుకోవాల్సింది ఏంది మద్యం కొరత మతలబు. ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించలేదా? ఎక్సైజ్ శాఖ వేసవి ప్రణాళికలకు ఆటంకాలు. స్టాక్ కోసం ఇండియన్ల పెట్టనివ్వని వైనం. నెలకు ఆదాయం 3,000 కోట్లు. పెండింగ్ బకాయిలే 1,500 కోట్లు. కృత్రిమ కొరత సృష్టించారంటున్న వ్యాపారులు. ఏం లేదు, చెప్పినా కదా, ఇతర రాష్ట్రాలలో బ్రాండ్లు తెలంగాణలోకి తీసుకురావాలంటే మొదగాల ఏం చేయాలి? మంచి కుక్కను ఫస్ట్ రాయితో కొట్టాలి, తర్వాత కత్తితో కొట్టాలి, తర్వాత పిచ్చి కుక్క అనాలి, తర్వాత ఎర్రి కుక్క అనాలి. దానికి ఒక ముద్ర వేసి పడేయాలి. ఈరోజు తెలంగాణలో కూడా గదే జరుగుతున్నది. మీకు తెలియని విషయం ఏంది?
ఇప్పుడు ఏంది అంటే అదేది బీర్లు ఏవైతే ఇప్పుడు స్టాక్గా మందుబాబులకు సంబంధించిన బీర్లు ఏవైతే దొరుకుతున్నాయో వాటిని కృత్రిమ కొరత చూపించి వీళ్ళు ఏదైతే పాలసీ తీసుకొస్తున్నారో దాన్ని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసి అందరికీ పరిచయం చేసిన తర్వాత అప్పుడు దాన్ని హైలైట్ చేసేసి అప్పుడు మెల్లమెల్లగా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న అంశం. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు. మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు, తుమ్మిడి కట్టి తీరుతాం, ఎల్లంపల్లికి నీటిని మళ్లిస్తాం, బ్యారేజ్ల రిపేరు చేసి నీళ్లు వదలాల్సిందే. ఈ విషయం ఎన్డిఎస్ఏనే చెప్పింది. ఇక అన్నారం, మేడిగడ్డ, సుందిల బ్యారేజ్లను కూడా పరిశీలింపు అంటూ కూడా చూస్తుంది. మంచిగా చూడుర్రి, మీకేమన్నా డౌట్ వస్తే కూడా నాకు చెప్పుర్రి, నాకు చెప్పుర్రి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీ సోయేదో గప్పుడే ఉంటే బాగుండు. జనవరిలోనే ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం లక్షల ఎకరాలకు సంబంధించి నీళ్ళు అందించటం ఈరోజు లేదు కదా. అలాంటి పరిస్థితి ఎక్కడన్నా కనబడ్డదా? కనవల్లి. అందుకే నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇక మీకు ఒక బాధాకరమైన విషయం అనుకుంటారు, మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది నిన్న. ఎడవా చీటింగ్ అండ్ డేటింగ్, హైదరాబాద్లో కొత్త రకం మోసం. ఏది వచ్చింది చీటింగ్. హైదరాబాద్లో కొత్త రకం మోసం. యాప్లో అమ్మాయిలతో ఎరా, పబ్బుకు పిలిచి 2 బిల్లు వసూలు, యువతులతో కలిసి పబ్బు యాజమాన్యాల దోపిడీ అంటూ కూడా చూడొచ్చు. యువకుడికి వేసిన బిల్లు 40,500 బిల్లేషీలు. ఓ కొడుకు. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను ఎరవేస్తున్నారు. అనంతరం వారిని పబ్లోకి ఆహ్వానించి బలవంతంగా 2 బిల్లును వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో టిండర్ డేటింగ్ యాప్లో ఒక అమ్మాయికి పరిచయం అయింది. మరుసటి రోజే హైటెక్ సిటీలోని గలేరియా మాల్లో ఉన్న మోష్ పబ్బుకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం కొనుగోలు చేయగా పబ్బు నిర్వాహకులు అతడికి 2 బిల్లు వేయడం ఒక్కసారిగా షాక్ గురయ్యారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకురా నాయన ఈ అడ్డమైన సోకులైన ఆగమైపోయే బతుకులు అయితే ఇవన్నీ అవసరమా? ఇదంతా ఒక కుట్ర ఉంటుంది, దీని వెనుక పెద్ద ఉంటుంది. దీన్ని ఏంది అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటుంది. ఏరేస్తారు, తర్వాత బలైతారు, తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏదో దొంగల లెక్క చిత్రీకరిస్తారు. కాబట్టి పైలం ఇక మీకు తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన విషయం, ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పురాన్ని అడిగినా చెప్తారు. ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులకు ఐఏఎస్లు, పలు శాఖల హెచ్ఓడీల ఇళ్లలో ఆర్డర్ల వ్యవస్థ, జీతం సర్కార్ది, పని మాత్రం సార్ల ఫ్యామిలీకి ఇవ్వరవ్వా. ఇదైతే నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఓ ఎస్ఐఓ, ఎస్పీఓ, లేకపోతే ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల ఇళ్లల్లో ఓ పెద్ద మనిషి ఉండే, నాకు తెలిసిన ఆయన పాపం, వాళ్ళ ఇళ్లలో పనిచేస్తారు. అరే నీకు ప్రభుత్వ ఉద్యోగం కాదా, గీడ పని చేస్తున్నావు అంటే గిట్టనే ఉంటుంది బిడ్డ అని చెప్పారు. కాదంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను. ఒక్కో అధికారి ఇంట్లో సగటున 10 మంది పనిచేస్తున్నారట. ఒకసారి మీరే చూడు, అంతా అవుట్సోర్స్ సిబ్బంది. చూడురి వారితో హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనెన్స్, పేట్ కేరింగ్ పనులు. పెద్ద సార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ ఉద్యోగంలో నుంచి తొలగిస్తారనే భయం. ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరా. ఇది మంచి పని. దొంగనా కొడుకులు ఒక్కొక్కడు ఎట్లున్నాడు తెలుసా, నేను చెప్తా గురి. సెక్రటరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద ఏకంగా 10 మంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్లుగా టాకు. అందులో సచివాలయం నుంచి 5 ఉండగా మరో 5 ఆయన పరిధి శాఖలోని పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం. వీరితో సదరు అధికారి ఇంటి పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఇంటి వద్ద సుమారు 10 మంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్లుగా తెలిసింది. అందులో కొందరిని సెక్రటరియట్ నుంచి, మరికొంతమంది ఈసీ ఆఫీస్ నుంచి సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఓ స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు 7 అవుట్సోర్స్ స్టాఫ్ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీసే ఉన్నారని టాక్. ఇక సెక్రటరియట్లో జీఏడి విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్ల తరహాలో కొంతమంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ను ఇంటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సిగ్గు, శరం, ఇజ్జతి, మానం ఉండాలి ఈ ఆఫీసర్లకు. వీడు మనిషా అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఏం ఐఏఎస్లు, ఏం ఐపీఎస్లు, ఏం కథ? మీ హోదాలేంది, మీ కథ ఏంది? మీకు వ్యక్తిగతంగా ఉంటే పెట్టుకోవాలి. అవుట్సోర్స్ ఇబ్బందిని బెదిరించుకుంటా వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారో అన్న భయంతో ఈరోజు వాళ్ళని ఇంటి దగ్గర పనులు చేయించుకుంటున్నారట. మనుషులేనారా మీరు? గాడిదలేనారా? సన్నాసులేనారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చాలామంది ఇట్లా మగ్గిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో కొన్నేళ్లుగా ఆర్డినర్ల వ్యవస్థ కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆఫీసులలో పనిచేసేందుకు ప్రభుత్వ అటెండర్లను సమకూరుస్తున్నది. కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతులలో ఉండడంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నారు. ఒకరితోనో ఇద్దరితోనో కాదు, ఏకంగా 10 మంది సిబ్బందితో ఇంటి పనులు చేయించుకుంటున్నట్లుగా అధికారుల మధ్య చర్చ నడుస్తుంది. వీరంతా అవుట్సోర్స్ ఉద్యోగులేనని టాకు. మెజార్టీ ఐఏఎస్ల తీరు ఇలానే ఉందని చెప్తున్న పరిస్థితి. మనం చెప్పేటి ఏమో నీతి సూత్రాలు, చేతి ఏమో లంగ పనులు. నేను చెప్తున్నా కదా, చాలామంది దొంగలు ఉన్నారు, దొంగ నా కొడుకులు ఉన్నారు. పేరుకు మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్లు అనే ట్యాగ్ లైన్ వేసుకొని చాలామంది ఇట్లనే ఉన్నారు. 10 మంది అంటే ఏందది? 10 మంది, ఒకడేమో కారు కడగాలన్నట, ఒకడు గార్డెన్ క్లీన్ చేయాలన్నట, ఒకలేమో మొత్తం ఆ గార్డెన్లు ఉంటాయి కదా చెట్లు, వాటిని ఇల్లును క్లీన్ చేయాలి, బోలు దోమ బట్ట, ఆగం ఉంటుంది. అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు వ్యవస్థల చిన్నపాటి వ్యవస్థ మొత్తం వీళ్ళకే పనిచేసేది, పోలీస్ వ్యవస్థలో కూడా. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలోనే వీళ్ళు గిట్లా తయారైతే ఇక ఏంది కథ? దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. నన్ను అడిగితే చెప్తున్నా కదా, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటేనే దీంట్లోనున్న దొంగలు మర్వం అంతా బయటపడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ శిక్ష చేస్తారా? మరి మీరు వీళ్ళను విధుల నుంచి రిమూవ్ చేస్తారా? మీరు వీళ్ళకు ఇదే ప్రభుత్వం నుండి నోటీసులు పంపిస్తారా? ఎంత పోటు మొగోల్లో చూస్తా నేను పోలీసు వ్యవస్థ. చెప్తున్నా కదా, మూతి మీద మీసం ఉన్నా నేను మొగోన్ని అన్నా, లేకపోతే నాకు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా అని చిల్లరేగే ప్రతి పోలీస్ ఆయనకు చెప్తానా, మీరు మొగోళ్ళు అయితే వీళ్ళకు నోటీసులు ఇయ్యరు. ఈ ఆఫీసర్లకు చెప్తున్నా, మీరు తినేది అన్నమే అయితే వీళ్ళకు నోటీసులు ఇయ్యరు. మాలాంటి సామాన్యులకు ఇచ్చుడు కాదు, మాలాంటి ప్రశ్నించే గొంతుకలకి ఇచ్చుడు కాదు. మీరు నిజంగా మొగోళ్ళు అయితే వీళ్ళకి ఇయ్యరు నోటీసులు, వాళ్ళ లీస్ట్ తీసి వీళ్ళకి ఇయ్యరు నోటీసులు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మా మీదకి ఏదో పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు చేస్తారు కదా. మీరు మొగోళ్ళే అయితే చేరి మీ మీద ఒంటి మీద ఉన్నది యూనిఫామ్ అయితే మీలో ఉన్నది సావలేదు అంటే మీరు తినేది అన్నమే అయితే ఇప్పుడు వీళ్ళకి శాతం అవుతుందా? ఇక చూడరు ఇంతమంది పని చేస్తారట, చేయరి. మరి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇయ్యరు, వాళ్ళని అరెస్ట్ చేయరి. చేస్తారా? చేయరు కదా. వీళ్ళ వల్ల ఏడైతే వాళ్ళ వల్ల కాదు. రైట్. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయోత్సవం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఎన్నికలలో విజయం. సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులుగా కొనసాగిన కౌంటింగ్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు అయితే ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులే మధ్య ప్రధానమైన పోటీ సాగింది. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు ఓట్లు చెల్లకుండా పోయిన పరిస్థితి. దీంట్లోనూ అట ఐ లవ్ యూ మల్లన్న, లేకపోతే జై మల్లన్న అని రాసుకొచ్చిల్లట. మన చదువుకున్న వాళ్ళు తెలివి ఎంత, చదువుకున్నోనికైతే ఏదో నయం అంటారు చూడు, అట్లున్నది వీళ్ళ కథ. ఘోరం. ఓట్లు అయితే దారుణంగా వేస్టేజ్ ఓట్లే ఒక 20,000 పైచిలకు పోయినాయంటే ఇక గ్రాడ్యుయేట్లు మళ్ళీ వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసిరట. ఆ ఎన్నికలు ఎందుకో, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకో, ఈ శాసన మండలి ఎందుకో అనిపిస్తుంది అప్పుడప్పుడు. పెద్దల సభ గురించి మాట్లాడుతున్నాను. గతంలో ఇవన్నీ రద్దు చేసిరు, మీకు తెలుసో లేదో. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలలోనైతే విజయం సాధించిండు. విజయం సాధించి విజయకేతనం అయితే చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందు పీసీసీ చీఫ్ నియామకం అంటూ కూడా చూడొచ్చు. నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ. వివిధ సమీకరణల ఆధారంగా పదవులు హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్. హాజరు కానున్న రేవంత్ రాష్ట్ర ఎంపీలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రాష్ట్రంలో త్వరలో కేబినెట్ పదవుల కోసం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల కోసం మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం లొల్లి ఇప్పటికే షురూ అయింది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. ఎటు చూసినా కూడా పీసీసీ పదవి కోసం దాదాపుగా ఇప్పటికే పెద్ద శాటభారతం అంత లిస్ట్ ఉన్నది. ఇప్పుడు మంత్రుల పదవి కోసం అదే లిస్ట్ అవుతుంది. మరి వీళ్ళు ఎట్లుంటుంది? సముద్రంలో చేపల లెక్క ఉంటారా, లేకపోతే డైనోసార్ల లెక్క పదవులు రాకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే ఈ విషయంలో మనం వేచి చూడాల్సిన పరిస్థితే కనబడుతుంది. ఒక్క విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా
వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మళ్ళీ ప్రజావాణి షురు అయింది. ప్రజాభవన్కు భారీగా తరలి వచ్చిన జనం, ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు, ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు ప్రజావాణి వాయిదా పడింది అంటూ కూడా చెప్పినాయి. ఈ ప్రజావాణిలో ఉండాల్సింది అధికారులు కాదు. ఈ అధికారులు కలెక్టరేట్ ఆఫీసు పోయినా దొరుకుతారు, సెక్రటరియట్కు పోయినా దొరుకుతారు, ఎక్కడికి పోయినా అధికారులు దొరుకుతారు. మాకు కావాల్సింది ఇక్కడ కూర్చోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 గంటలు కూకోవాలి నన్ను అడిగితే. అప్పుడు వైఎస్ గారు కూర్చోలే, ముఖ్యమంత్రి గారు ఎక్కడ దొరుకుతారు, ఫలానా కాడికి పోతే ఖచ్చితంగా కనబడతారు, ఫలానా శాఖ మంత్రి ఏడ దొరుకుతారు, ఫలానా కాడు ఉంటాడు. ఇట్లా తెలంగాణ ప్రజలకు తెలవాలి. మీరు ఏమైనా తురుములారా, వెయ్యి తోపులారా, వేరే గ్రహాన్ని నుండి ఏమన్నా ఊడిపడేలా? ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వని మీకెందుకు పదవులు, మీరెందుకు మంత్రులు, మీరెందుకు సీఎం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే ఫలానా కాడికి పోతే ఫలానా టైం, డైలీ ఈ టైంలో ప్రజలను కలుస్తాడనే ఒక వాదన ఉండాలి. మంత్రి దగ్గర పోతే ఫలానా వ్యక్తి ఈ టైంలో ఇక్కడ కలుస్తాడు అనే వాదన ఉండాలి. ఉన్నదా అది తెలంగాణలో? లేదు కదా. మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన విషయం, ఎవరు అవునన్నా కాదన్నా. ఇక దానితో పాటుగా మరో ప్రధానమైన అంశం ఏంది, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సో పూర్తిగా కూడా కాళేశ్వరం పనులకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి అయితే మరమ్మతులైతే ఊపందుకున్నాయి. పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ పురోగతిని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మేడిగడ్డలో షీట్ ఫైల్స్ పనితీరు కూడా గురించి తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి కాళేశ్వరం వేస్ట్ వృధా అని చెప్పిన సన్నాసులందరూ ఈరోజు అన్ని దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం పనులు అనేది, మరమ్మతులు అనేది కొనసాగించాలి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇక్కడ ఒకరు కాదు, తెలంగాణ ప్రాంతానికి గుండెగా వరప్రధానిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే మళ్ళీ కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రాంత బిడ్డల